ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులో కేంద్ర సహకారంపై చర్చించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపించామని, దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధాని కోరారు సీఎం. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు చేస్తుందని, మిగిలిన నిధులను ఆర్థిక శాఖ నుంచి ఆమోదం ఇవ్వాలని కోరారు. దీంతో పాటు బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డైపోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని, ఈ హైవేతో ఔషధాల ఎగుమతులకు ఖర్చు తగ్గుతుందని ప్రధానికి వివరించారు. ఎంఎస్ఎంఈల్లో రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. డిఫెన్స్ కారిడార్లో ఏపీ, యూపీకి ఉన్న సహకారం తెలంగాణకు కూడా ఇవ్వాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, ఇవాళ ఏదైతే ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇదే విధంగా ప్రధాని మోడీతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా మెట్రో రైలు సంబంధించినటువంటి ఫేజ్ 2 కు సంబంధించినటువంటి విషయంలో నిధులు విడుదల చేయాలని చెప్పేసి, ఫేజ్ 2 వల్ల అయితే రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి మణికట్టుగా ఉంటుంది, దీనికి సంబంధించి కేంద్రం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన వివరించారు. అలాగే ఇంతకు ముందే చెన్నైలో కావచ్చు, బెంగళూరులో ఫేజ్ 2, ఫేజ్ 3 కి సంబంధించి కూడా అనుమతులు మంజూరు చేసింది కేంద్రం, నిధులు కూడా కేటాయించింది. ఆ విషయాన్ని కూడా ప్రధాని మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా దీంతో పాటు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన అంశం పైన కూడా ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్ మరొక 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో వస్తుంది కనుక మరొక 20-25 ఏళ్ల పాటు మనగా ఉండేలా రీజనల్ రింగ్ రోడ్ ను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల బందర్ పోర్టు నుంచి డ్రై పోర్టు నిర్మాణం చేపడితే రీజనల్ రింగ్ రోడ్ కు అనుసంధానంగా బందర్ పోర్టు నుంచి ఏదైతే ప్రధానంగా ఎగుమతులకు దిగుమతులకు సంబంధించి ప్రధానంగా ఉపయోగించుకోవచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే 90% భూములకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ కేంద్రానికి పంపామని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అలాగే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఓఆర్ఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ వల్ల బందర్ పోర్టు నుంచి డ్రై పోర్టు ద్వారా ఉపయోగం వస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి తోడుగా రక్షణ రంగానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా అనేక ఉత్పత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 1000కి పైగా ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఆయా రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని ముందుంచారు. సో వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నాం అయితే ఐటీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఐటీ అలాగే రక్షణ రంగం సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం ఉంది. మనం చూస్తున్నాం గత కొన్ని నెలలుగా ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ విషయాన్ని కూడా ఇవాళ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించినటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.